ఐన్స్టీన్ కోఎఫిషియంట్స్ అన్నమాట. ఇది లేజర్స్ అనే లెసన్ లో ఇది లేజర్స్ కాన్సెప్ట్. ఈ లేజర్స్ అనే లెసన్ లో ఏంటంటే మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేజర్ ఉంటుంది, అలాగే టైప్స్ ఆఫ్ ఎమిషన్ ఉంటుంది. ఈ టైప్స్ ఆఫ్ ఎమిషన్ లో మొత్తం మనకి 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి జనరల్ గా వచ్చి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అబ్జార్ప్షన్. తర్వాత స్పాంటేనియస్, థర్డ్ వన్ ఇస్ స్టిమ్యులేటెడ్. సో అబ్జార్ప్షన్ ఉంది, స్పాంటేనియస్ ఉంది, స్టిమ్యులేటెడ్. సో ఇక్కడ అబ్జార్ప్షన్ ఎమిషన్ వచ్చి మనకి ఏంటి, ఇక్కడ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని గ్రౌండ్ లెవెల్ టు ఎక్సైటెడ్ లెవెల్ వెళ్తుంది ఆటమ్. గ్రౌండ్ లెవెల్ టు this is excited level, this is ground level. ఇది 1 level 2. So absorption కి ఏంటి, an atom at ground level by absorbing certain energy then it goes to excited state. అంటే ఎక్కడి నుంచి వెళ్తుంది, 1 to 2. నెక్స్ట్ స్పాంటేనియస్ ఎమిషన్. స్పాంటేనియస్ ఎమిషన్ ఏంటి, ఈ పైకి వెళ్ళిన ఆటమ్, ఈ ఎగ్జైటెడ్ లెవెల్కి వెళ్ళిన ఆటమ్ ఆఫ్టర్ ఇట్స్ లైఫ్ టైమ్ ఇట్ కమ్స్ టు గ్రౌండ్ లెవెల్కి వచ్చేస్తుంది. వస్తూ కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఇది స్పాంటేనియస్. ఇంకా నెక్స్ట్ థర్డ్ ఏంటి, ఇది లైఫ్ టైం అయిపోయికి వస్తుంది. సో బిఫోర్ లైఫ్ టైం మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఎక్సైటెడ్ ఆటమ్ కి సమ్ ఎనర్జీని సప్లై చేస్తాం, ఇక్కడ సప్లై చేస్తాం. ఎనర్జీని సప్లై చేసిన తర్వాత ఇట్ కమ్స్ టు గ్రౌండ్ లెవెల్. ఇది గ్రౌండ్ లెవెల్ కి ఇట్లా వచ్చేస్తున్నట్ట. సో ఇక్కడ 3 కాన్సెప్ట్స్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి, అబ్జార్ప్షన్ అంటే లెవెల్ 1 టు లెవెల్ 2 మూవ్ అవుతుంది. స్పాంటేనియస్ అంటే లెవెల్ 2 టు లెవెల్ 1. స్టిమ్యులేటెడ్ అంటే అగైన్ లెవెల్ 2 టు లెవెల్ 1, లెవెల్ సెకండ్ లెవెల్ టు ఫస్ట్ లెవెల్, ఇలా మూవ్ అవుతుంది అనమాట. సో దీనికి కాబట్టి మన రిలేషన్షిప్ బిట్వీన్ అబ్జార్ప్షన్ అండ్ స్పాంటేనియస్ ఒకటి డెరైవ్ చేయాలి ఇక్కడ మనం. అగైన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది స్టిమ్యులేషన్ అండ్ స్పాంటేనియస్, దీని మధ్య అబ్జార్ప్షన్ స్టిమ్యులేషన్ కి ఒక రిలేషన్షిప్, స్టిమ్యులేషన్ కి స్పాంటేనియస్ కి ఒక రిలేషన్షిప్ మనం డెరైవ్ చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకుందాం. ఫస్ట్ కాన్సెప్ట్, దిస్ ఇస్ అబ్జార్ప్షన్. ఈ అబ్జార్ప్షన్ తీసుకున్నప్పుడు ది ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఇక్కడ ఒక ప్రాబబిలిటీ అంటే కొంత ఎనర్జీ మనకి ఇక్కడ కావాలి. అంటే గ్రౌండ్ లెవెల్ టు ఎక్సైటెడ్ లెవెల్ కి వెళ్ళడానికి మనం ఇక్కడ హెచ్న్యూ అనే ఒక కొంత ఎనర్జీని గ్రౌండ్ లెవెల్లో సప్లై చేస్తాం. ఏంటిది, అబ్జార్ప్షన్ లో. సో ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ ద ప్రాబబిలిటీ ఆఫ్, ఇక్కడ ప్రాబబిలిటీ ఆటమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే ఫ్రమ్ 1 to 2 అంటే గ్రౌండ్ లెవెల్ టు ఎక్సైటెడ్ లెవెల్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. ఇంకెక్కడికి వెళ్ళదు, వెళ్తే సెకండ్ లెవెల్కి వెళ్ళాలి. దెన్ ఈజ్ ప్రపోర్షనల్ టు యూన్యూ. యూన్యూ అంటే ఇక్కడ మన ఎనర్జీ అన్నమాట, ఇక్కడ సప్లై చేసిన సమ్ పొటెన్షియల్ ఎనర్జీ అన్నమాట. దిస్ ఈస్ న్యూ మీన్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్. మనం ఇచ్చిన ఎనర్జీ మేబీ రేడియేషన్ అనమాట, సమ్ లైట్ ఎనర్జీ అయినా హీట్ ఎనర్జీ ఏదైనా సరే దట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, P12 the probability P12 is equal to the proportionality constant B12 U nu. This is B12 means proportionality constant. This is equation number 1 where B12 is equal to proportionality constant. ఓకే, మీరు కూడా నోట్ చేసుకోండి ఇది నేను చెప్తూ ఉన్నప్పుడు. దెన్ సెకండ్ వన్ ఈస్ స్పాంటేనియస్ ఎమిషన్.
స్పాంటేనియస్ ఎమిషన్. స్పాంటేనియస్ ఎమిషన్ అంటే ఏంటిది? ఇది స్పాంటేనియస్ అంటే హైయర్ ఎనర్జీ లెవెల్ టు లోయర్ ఎనర్జీ లెవెల్, అంటే సెకండ్ లెవెల్ నుంచి ఫస్ట్ లెవెల్. అంటే ప్రాబిలిటీ ప్రకారం ఏంటి ఇక్కడ? higher energy level to 2. So the probability is 2 to 1. Probability is 2 to 1 is equal to, ఇక్కడ ఏమి ఎనర్జీ ఏమీ లేదు, సో కాబట్టి మనం ఏం ఎనర్జీ సప్లై చేయలేదు కాబట్టి విచ్ ఈస్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ వాల్యూ a to 1, సమ్ కాన్స్టెంట్ అనమాట. అంటే దిస్ ఈస్ ప్రపోర్షనల్ టు యూనిటీ అయితే గనక దిస్ ఈస్ a to 1 is a కాన్స్టెంట్ ఇక్కడ. దెన్ దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ యూ న్యూ ఏమి ఇవ్వట్లే, ఇక్కడ మనం ఏమి ఎనర్జీ ఏమి సప్లై చేయట్లేదు. సో నెక్స్ట్ దిస్ is equation number 2. Next third one is stimulated emission. Stimulated emission. ఈ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో ఏంటంటే ఇక్కడ మనకి ఇది కూడా ఇది థర్డ్ వన్ స్టిమ్యులేటెడ్ అనమాట. ఈ థర్డ్ వన్ స్టిమ్యులేటెడ్ కి ఏం చేస్తున్నాం? అగైన్ వీఆర్ సప్లయింగ్ సమ్ ఎనర్జీ ఇక్కడ, అంటే క్విక్ గా, అంటే బిఫోర్ ఇట్స్ లైఫ్ టైం. ఈ లైఫ్ టైం కంప్లీట్ అవ్వకుండానే యాటమ్ ని గ్రౌండ్ లెవెల్ కి తీసుకొస్తాం. తీసుకొచ్చినప్పుడు ఈ యాటమ్ ఏం చేస్తుందంటే సమ్ కొహరెంట్ వాల్యూస్ ని, అంటే మినిమం అంటే సెట్ ఆఫ్ యాటమ్స్ కింద గ్రౌండ్ లెవెల్ కి వస్తాయి. సో ఈ కొహరెంట్ ఏం రేడియేషన్ రిలీజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు స్టిమ్యులేటెడ్ ఎమిషన్ కూడా ప్రాబిలిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫ్రమ్ సెకండ్ లెవెల్ టు ఫస్ట్ లెవెల్ ఈజ్ ప్రపోర్షనల్ టు యూ న్యూ. అంటే మనం ఎక్కడ ఎనర్జీని యూ అనే ఎనర్జీని ఇక్కడ హెచ్ న్యూ అనే ఎనర్జీని ఇక్కడ మనం సప్లై చేస్తున్నాం యాటమ్ కి, థర్డ్ వన్. సో కాబట్టి ఇట్ కమ్స్ టు గ్రౌండ్ లెవెల్. సో P21 is equal to P21 is equal to B21 U new. Just simple mathematics. This is equation number 3. Again B21 is called proportionality constant. Okay, దీంట్లో ఇక్కడ చూడండి యూన్యూ అంటే ఏంటి? ఇక్కడ మన ఎనర్జీ సప్లై చేస్తాం. ఇది ఎక్కడ సప్లై చేస్తాం? ఎనర్జీ ఎట్ గ్రౌండ్ లెవెల్లో సప్లై చేస్తాం. ఇది ఇక్కడ ఎనర్జీ ఏం సప్లై చేయలేదు, మళ్ళీ ఇక్కడ ఎక్సైటెడ్ లెవెల్లో సప్లై చేస్తాం. సో కాబట్టి ఎనర్జీ ఎక్కడైతే అక్కరెన్స్ ఉంటుందో అక్కడ బి అనే కాన్స్టెంట్ తీసుకున్నాం. చూసుకోండి ఇక్కడ బి కాన్స్టెంట్ తీసుకున్నాం. అలాగే ఎక్కడైతే ఎనర్జీతో పని లేదో అదేమో కాన్స్టెంట్ ఏ. దెన్ P21 is equal to A21 plus B21 into U new. This is equation number 4. అంటే ఇక్కడ ఏంటి? ట్రాన్సిషన్ బిట్వీన్ సెకండ్ లెవెల్ టు ఫస్ట్ లెవెల్. ఇక్కడ ట్రాన్సిషన్ బిట్వీన్ ఫస్ట్ లెవెల్ టు సెకండ్ లెవెల్, అంటే ఓన్లీ సెకండ్ లెవెల్ టు ఫస్ట్ లెవెల్ తీసుకుంటే దెన్ ఇవి. ఇప్పుడు ఏంటి ఇక్కడ? సో P21 means P21 means B12 ఇక్కడ ఏంటి? ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్. అంటే ఇక్కడ ఏంటి తీసుకోవాలి మనం? దిస్ ఇస్ P12. సో P12 అంటే అప్వర్డ్ ట్రాన్సిషన్ అయినవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇలాగ డౌన్వర్డ్ ట్రాన్సిషన్ లో వచ్చేస్తాయి. సో కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు? B12 U new is equal to A21 plus B21 U new. ఇది
అంటే ఇక్కడ ఏంటి అర్థం, ది అప్వర్డ్ ట్రాన్సిషన్, ఇక్కడ అప్వర్డ్ పైకి వెళ్ళే ట్రాన్సిషన్ ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ట్రాన్సిషన్. సపోజ్ ఎన్నో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో, ఇవి అప్వర్డ్ ట్రాన్సిషన్ అవుతున్నాయి, ఇవి మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్ అటు ఒకటేమో స్పాంటేనియస్ ఫామ్ లో వస్తుంది, ఇంకొకటి స్టిమ్యులేటెడ్ ఫామ్ లో రిలీజ్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ ద రిలేషన్ బిట్వీన్ A and B coefficients, A and B coefficients, let n1 is equal to the number of atoms at level 1. Similarly, n2 is equal to the number of atoms at level 2. So ikkada idigo, this is level 2, this is level 1. సో ఇక్కడ ఏముంది, n1 నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి లెవెల్ 1 లో అనుకుందాం, n1 నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి ఇక్కడ. దిస్ ఇస్ n2 నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్సైటెడ్ లెవెల్. సో ఇప్పుడు ఏం అవ్వాలి, ఇక్కడ n1 నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎక్కడికి మూవ్ అవుతాయి, ప్రాబిలిటీ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ నుంచి బయలుదేరితే ఖచ్చితంగా లెవెల్ 2కే వెళ్ళాలి, అలాగే లెవెల్ 2లో బయలుదేరింది లెవెల్ 1కే రావాలి. సో ఈ మ్యూచువల్ గా ఈ లెవెల్స్ మాత్రమే ఇవి చేంజ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ అకార్డింగ్ టు ఐన్స్టీన్ n2, అకార్డింగ్ టు ఐన్స్టీన్ upward transition is equal to upward transition is equal to downward transition. Upward transition is equal to downward transition. That means n1 into p12 is equal to n2 into p21. This is equation number 5. అంటే n1 the number of atoms. Suppose ఇక్కడ ఒక 6 atoms ఉన్నాయి, ఇక్కడ 1 2 3 4 5 6. ఈ 6 atoms ఎక్కడికి వెళ్తాయి, ఎక్సైటెడ్ లెవెల్కి వెళ్తాయి. ఎక్సైటెడ్ లెవెల్లో 5 atoms ఉన్నాయి, ఈ 5 atoms ఎక్కడికి వస్తాయి, గ్రౌండ్ లెవెల్కి వస్తాయి. సో ఇక్కడ ప్రాబిలిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, 1 to 2 ఉంది ఈ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. ఈ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రాబిలిటీ ఫ్రమ్ 2 to 1. సో n1 into p12 1 to 2 ఏం వెళ్తున్నాయి, ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి p12 అంటే ఎంత, RHS రాసుకోండి, b12 into u అంటే ఇంచుమించు ఇదే స్టెప్ అన్నమాట. b12 into u is equal to n2 into p21. p21 కి సంబంధించి 2 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, p21 is equal to this, p21 is equal to this. అంటే this is spontaneous, this is stimulated అన్నమాట. సో ఇప్పుడు ఆ p21 అంటే a21 ప్లస్ a21 ప్లస్ b21 into u. దిస్ ఇస్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ అప్వర్డ్ ట్రాన్సిషన్ ఇది, ఇక్కడ గ్రౌండ్ లెవెల్ టు ఎక్సైటెడ్ లెవెల్ కి ఎక్స్ప్రెషన్ ఇది, అలాగే ఎక్సైటెడ్ లెవెల్ టు గ్రౌండ్ లెవెల్. ఇక్కడ ఓన్లీ అబ్జార్ప్షన్ తోటే వెళ్తుంది పైకి, కానీ గ్రౌండ్ లెవెల్ కి దిస్ ఇస్ స్పాంటేనియస్, దిస్ ఇస్ స్టిమ్యులేషన్. ఈ రెండు ఫార్మ్స్ నుండి గ్రౌండ్ లెవెల్ కి రిటర్న్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు n2 into a21 plus n2 into b21 u. LHS n1
B12 into U nu. This is. So, ఇక్కడ మనం ఏం చేద్దాం, U nu ని కామన్ తెద్దాం. U nu వాల్యూ, ఈ U nu, ఈ U nu అంటే ఎనర్జీ అని అనమాట, కామన్ ఫ్యాక్టర్ గా తీద్దాం. సో N1 B12 U nu minus N2 B21 U nu is equal to N2 into A21. అంటే ఇక్కడ ఏం చేస్తాను, నేను ఈ LHS లో ఉన్న ఈ స్టెప్ ని తీసుకొచ్చి ఇక్కడికి రాసాను అనమాట. దెన్ U nu కామన్ తెద్దాం, కామన్ ఫ్యాక్టర్ ఉంది కదా, U nu into N1 B12 minus N2 B21 is equal to N2 A21. Simple mathematics. Then U nu is equal to N2 A21 divided by N1 ఈ స్టెప్ అన్నమాట. టోటల్ ఈ స్టెప్ ఇక్కడ రాయాలి. N1 B12 minus N2 B21. This is expression. ఇక్కడ where N2 అంటే the number of atoms present in the excited level, N2 A21 అంటే this is constant, N1 the number of atoms present in the ground level, మళ్ళీ again N2 excited level, this is B12 means absorption constant, this is B21 this is stimulated constant, A21 అంటే spontaneous constant. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ ఇందులోంచి కామన్ ఫ్యాక్టర్ తీద్దాం. దీన్ని N2 B21 కామన్ తీసేయండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఫర్ సింప్లిఫికేషన్ అనమాట, N2 A21 డివైడెడ్ బై N2 B21 into N1 B12 by కామన్ ఫ్యాక్టర్ తీసాను కదా, N2 B21 minus 1. సో ఇక్కడ N2 gets cancelled, that is equal to the energy U nu is equal to A21 by B21 into N1 by N2. నాకు కావాల్సినట్టు రాస్తున్నాను, B12 by B21 minus 1. ఇక్కడ లెఫ్ట్ సైడ్ U nu ఎనర్జీ, ఇక్కడ ఎనర్జీ సప్లైడ్, మనం ఎంత ఎనర్జీ ఇక్కడ సప్లై చేస్తాం అనేది ఇది. దెన్ అకార్డింగ్ టు Boltzmann Maxwell distribution, the ratio of N1 and N2 అంటే ratio of ground level of atoms, excited level of atoms is equals to the exponent of E2 minus E1 by kBT, that is equal to E2 minus E1 అంటే ఏంటి, E అంటే అకార్డింగ్ టు ప్లాంక్స్ E పవర్, E అంటే h nu అన్నమాట, క్యాపిటల్ E అంటే డివైడెడ్ బై kBT. అంటే ఇక్కడ ఏమన్నారు, E2 minus E1 పవర్
which is equals to E. ఆ E అంటే ఏంటి? అకార్డింగ్ టు ప్లాంక్స్ దిస్ ఇస్ హెచ్ న్యూ. అలాగే డినామినేటర్ లో కేబిటి అని ఉంది కదా, దట్ ఈస్ బోల్జ్మన్ కాన్స్టెంట్ అంటారు. ఇక్కడ బోల్జ్మన్ కాన్స్టెంట్ కేబి అంటే ఏంటంటే ఎనర్జీ బై టెంపరేచర్. ఇక్కడ ఎనర్జీ బై అబ్సల్యూట్ టెంపరేచర్. సో ఇప్పుడు మనం ఏమంటున్నాం? కేబి ఇంటూ టీ అంటున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ బై టీ ఇంటూ టీ, విచ్ ఇస్ టీ గెట్స్ క్యాన్సిల్డ్. కేబిటి అంటే ఏమవుతుంది? ఎనర్జీ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం టోటల్ గా తీసుకుంటే E2 మైనస్ E1 ఈజ్ అన్ ఎనర్జీ, దట్ ఈస్ E డివైడెడ్ బై కేబిటి అన్నా కూడా ఎనర్జీనే. ఎనర్జీ ఎనర్జీ క్యాన్సిల్ అయితే అక్కడ మనకి యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఒక ప్యూర్ నెంబర్ వస్తుంది అనమాట. దట్ ఈస్ ఎక్స్పోనెంట్ వాల్యూ, ఎంతైనా రావచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? పుట్ దిస్ ఈ పవర్ హెచ్ అంటే n1 బై n2 బదులుగా ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. నౌ సబ్స్టిట్యూట్ హియర్. దెన్ u nu is equal to A21 by B21 into n1 by n2 means e power h nu by kbt into B12 by B21 minus 1. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం n1 by n2. ఇది ఏంటంటే స్టాటిస్టికల్ మెకానిక్స్ లో వస్తాయి అన్నమాట ఈ కాన్సెప్ట్స్. స్టాటిస్టికల్ దీంట్లో ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఏ స్టేట్ లో ఉన్నాయి వీటిని చెప్పేది స్టాటిస్టిక్స్ అంటారు. సో మనకు జనాభా లెక్కలు చెప్తారు కదా స్టాటిస్టిక్స్, అలాగా ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ లో పార్టికల్స్ గురించి మాట్లాడతాం కాబట్టి ఇది స్టాటిస్టికల్ మెకానిక్స్ లోకి వస్తుంది అనమాట. నౌ దిస్ ఇస్ అకార్డింగ్ టు Planck's radiation law, u nu is equal to, ఇది ఆల్రెడీ ఉన్న ఈక్వేషన్ అన్నమాట, 8 pi h nu cube by c cube into 1 by e power h nu by kbt minus 1. ఇది అకార్డింగ్ టు ప్లాంక్స్ రేడియేషన్ లా ఈక్వేషన్ అన్నమాట ఇది. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఈ యూన్యూని కంపేర్ చేద్దాం. కంపేర్ చేయొచ్చు లేదా ఈక్వల్ చేయొచ్చు. ఇక్కడ 8 ఒక నెంబర్, పై అంటే 3.14, హెచ్ అంటే ఏంటంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటే 6.625 into 10 to the power of minus 34 జౌల్ సెకండ్. నెక్స్ట్ న్యూ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్, అంటే మీరు అక్కడ ఏ రేడియేషన్ అప్లై చేస్తే అది ఆ రేడియేషన్ అనమాట. అక్కడ సిచ్యువేషనల్ గా ఏది అప్లై చేస్తుంది, పంపింగ్ అంటాం కదా, ఆ పంపింగ్ రేడియేషన్ ఏమి ఇచ్చారు మీరు అనేది అదనమాట. నెక్స్ట్ సి ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్. సో కాబట్టి ఇది 3 into 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇంకా నెక్స్ట్ ఇది తెలిసిందే ఆల్రెడీ ప్రీవియస్ ఈక్వేషన్, ఎక్స్పోనెంట్ ఆఫ్ హెచ్ న్యూ ప్లాంక్స్ కాన్స్టెంట్ ఇంటూ ఫ్రీక్వెన్సీ, కేబి అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, టీ మీన్స్ అబ్సల్యూట్ టెంపరేచర్. సో ఇది ఈక్వేషన్ అనమాట. నౌ కంపేర్ ది అబౌవ్ టూ ఈక్వేషన్స్. ఈ యూనియన్ని ఈ వాల్యూని దీని వాల్యూని కంపేర్ చేయండి. కంపేర్ ది above two equations. ఫస్ట్ నుండి above two equations ని కంపేర్ చేస్తే A21 by B21 కి ఈక్వల్ గా ఏముంది? ఈ ఎక్స్ప్రెషన్ ఉంది. సో A21 by B21
ఈజ్ ఈక్వల్ టు 8 pi h న్యూ క్యూబ్ బై సి క్యూబ్. ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను, ఇది ఒక నెంబర్ కాన్స్టెంట్ 8 అనేది ఒక నెంబర్. 5 మీన్స్ 3.14 ఆర్ 22/7. h వాల్యూ ప్లాంక్స్ కాన్స్టెంట్ 6.62 సంథింగ్, 625 into 10 to the power of -34 జౌల్ సెకండ్. అలాగే సి 3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్. సో మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 8 వాల్యూ మారదు, 5 వాల్యూ మారదు, హెచ్ మారదు, సి మారదు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏమంటాం మనం, ఈ ఉన్నది ఒకటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్, ఇది ఒక్కటే ఉందన్నమాట. సో A21 by B21 ఈజ్ ప్రపోర్షనల్ టు న్యూ క్యూబ్. రెండింటికి ఒకటి ప్రపోర్షనల్ టు న్యూ క్యూబ్ అనమాట. అంటే ఇక్కడ అంటే సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ సంథింగ్ ఉందనుకోండి, అర్థం ఏంటి, ఈ కాన్స్టెంట్లు అన్ని కూడా ఏమవుతాయి అనమాట, ఇక్కడ ఇవి కాన్స్టెంట్స్ దీనికి ప్రపోర్షనేట్ గా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ప్రపోర్షనల్. సో ఇక్కడ ఏమంటాం, A21 అంటే ఏంటి, ఇక్కడ ఫ్రమ్ సెకండ్ లెవెల్ టు ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ నుంచి ఫస్ట్ లెవెల్ కి వచ్చేది ఏంటి, స్పాంటేనియస్ వస్తుంది, స్టిమ్యులేషన్ వస్తుంది. ఇక్కడ స్పాంటేనియస్ లో ఏముంది, ఇక్కడ ఎనర్జీ ఏమైనా రిలీజ్ అవుతుందా అంటే వెరీ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అండి, ఇక్కడ వెరీ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో కాబట్టి ఇది స్టిమ్యులేషన్ B21 అంటే. ఇక్కడ ఏమొచ్చింది, మాక్సిమం ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కాబట్టి A21 by B21 must be very much less than 1. ఎందుకంటే ఈ న్యూమరేటర్ వాల్యూ చాలా చిన్నది, డినామినేటర్ వాల్యూ చాలా పెద్దది. కాబట్టి డెఫినెట్ గా ఈ రెండిటి యొక్క రిజల్టెంట్ ఎంత రావాలన్నమాట, వెరీ మచ్ లెస్ దాన్ 1. అలాగే ఇక నెక్స్ట్ B12 by B21, దీని తిన్నగా చూస్తే ఇదిగో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. B12 by B21 అంటే ఎంత రావాలి, 1 రావాలి. నెక్స్ట్ ఇదిగోండి A21 by B21 ప్రూవ్ చేస్తాను నేను ఇక్కడ. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి, B12 by B21. సో దిస్ ఇస్ ఈక్వల్స్ టు 1. ఇటు పక్కన ఎక్స్ప్రెషన్ లో 1 ఈక్వల్ గా ఉంది. సో ఇక్కడ అంటే అర్థం ఏంటి, దిస్ ఇస్ B12 which is absorption by B21 which is spontaneous is equal to 1. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ B12 అంటే అబ్జార్ప్షన్ అంటే ఏం చేస్తాం మనం, ఇక్కడ ఒక 2 లెవెల్స్ తీసుకొని, దిస్ ఇస్ ఫస్ట్ లెవెల్, దిస్ ఇస్ సెకండ్ లెవెల్. ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ తీసుకుని మనం ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఒక యాటమ్ ఉంటే, ఈ యాటమ్ కి మనం కొంత ఎనర్జీని హెచ్న్యూ అనే ఎనర్జీని సప్లై చేస్తాం. ఇక్కడ సప్లై చేసినప్పుడు ఏమైంది, ఇది ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్ళింది. ఇది ఎప్పుడిది, బై అబ్జార్ప్షన్. నెక్స్ట్ మళ్ళీ స్పాంటేనియస్ స్టిమ్యులేషన్ తీసుకుంటే, దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2. ఓన్లీ స్టిమ్యులేషన్ తీసుకోండి. స్టిమ్యులేషన్ ఏంటి, ఇలా రీచ్ అయిన యాటమ్ కి మళ్ళీ మన ఎనర్జీ హెచ్న్యూ అనే ఎనర్జీని సప్లై చేసి దీన్ని మళ్ళీ గ్రౌండ్ లెవెల్ కి తీసుకొచ్చేస్తాం బిఫోర్ ఇట్స్ లైఫ్ టైం. అంటే ఇది మొత్తం యాటమ్ ని యాజ్ డిస్ అనమాట, బిఫోర్ ఇట్స్ లైఫ్ టైం బతుకుండగానే ఈ యాటమ్ ని మనం గ్రౌండ్ లెవెల్ కి తీసుకొచ్చేస్తాం. తీసుకొచ్చినప్పుడు ఇక్కడ హెచ్న్యూ యూజ్ చేస్తాం, ఇక్కడ హెచ్న్యూ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఎంత ఎనర్జీ మనం ఇక్కడ యూజ్ చేస్తాం అంటే దట్ ఈస్ B12 ఈజ్ ఈక్వల్ టు B21. అంటే ఒక యాటమ్ ని గ్రౌండ్ లెవెల్ టు ఎక్సైటెడ్ లెవెల్ పంపించడానికి ఎంత ఎనర్జీ అవసరం పడుతుందో, అదే యాటమ్ ని
ఎక్సైటెడ్ లెవెల్ టు గ్రౌండ్ లెవెల్ తీసుకురావడానికి కూడా అంతే ఎనర్జీ ఇక్కడ అవసరం పడుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది మనకి B12 ఈజ్ ఈక్వల్ టు B21, B12 ఈజ్ ఈక్వల్ టు B21 వచ్చింది అనమాట. సో ఇది ఐన్స్టీన్ కోఎఫిషియెంట్స్. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఫాస్ట్ గా చూద్దాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, రోల్ నెంబర్స్ వేశారు అందరూ? అర్థమైందా? ఇది ఇది మీకు పంపిస్తాను పీడిఎఫ్. ఒకసారి అన్న ఉంటే మీరు రెక్టిఫై చేసుకోండి నోట్స్ లో. నేను నోట్స్ రాసుకున్నారని అనుకుంటున్నాను మీరు. ఇది నేను పీడిఎఫ్ పంపిస్తాను అనమాట. ఓకే, ఇలా చెప్తే బాగుందా, నోట్స్ లో చెప్తే బాగుందా? ఇది ఏంటంటే ఒక 8 నుంచి 10 మార్క్స్ ఉండొచ్చు దీని వెయిటేజ్. ఓకే, దీని వెయిటేజ్ 8 to 10 మార్క్స్ ఉండొచ్చు. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి లేజర్ ప్రొడక్షన్ లో. లేజర్ బీమ్ ప్రొడ్యూస్ అవడం వల్ల 3 టైప్స్ ఉన్నాయి ఇక్కడ. 3 టైప్స్ ఆఫ్ ఎమిషన్స్ అంటాం అనమాట. ఈ దీంట్లో ఏంటంటే ఫస్ట్ వచ్చి అబ్జార్ప్షన్ అనమాట. అబ్జార్ప్షన్ అంటే ఒక ఆటమ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఆటమ్, ఎక్సైటెడ్ లెవెల్ కి పంపించాలి, వెళ్ళాలి. అంటే ఆ ఆటమ్ ఎక్సైట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలన్నమాట, సమ్ ఎనర్జీని దీనికి సప్లై చేయాలి. ఇలా సప్లై చేస్తే ఆ ఆటమ్ ఎక్కడికి వెళ్తుందంటే గ్రౌండ్ లెవెల్ టు ఎక్సైటెడ్ లెవెల్ కి వెళ్తుంది. సో దీన్నే అబ్జార్ప్షన్ అని అంటారు. సో కాబట్టి మనం ఎంత ఎనర్జీ అప్లై చేస్తాం, యూ న్యూ అనే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అప్లై చేస్తాం. అప్లై చేస్తే ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది, 1 నుంచి 2కి వెళ్ళిపోయింది. లెవెల్ 1 to 2. ఇంకా ఎనర్జీ అప్లై చేస్తే ఎక్కువ హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దీన్ని E2 లెవెల్ అంటాం, దిస్ ఇస్ E1 లెవెల్ అంటాం. అంటే మనం ఏం అప్లై చేస్తాం, E2 మైనస్ E1 కి సరిపోవాలి, ఈజ్ ఈక్వల్ టు యూ న్యూ అవ్వాలన్నమాట. ఇక్కడ మీకు ఈ ఎనర్జీ సప్లైడ్ ఎనర్జీ అనమాట. ఓకే, ఎందుకంటే ఈ E2 మైనస్ E1 అంటే అకార్డింగ్ టు ప్లాంక్స్ దిస్ ఇస్ హెచ్న్యూ అనమాట. కాబట్టి ఈ 2 లెవెల్స్, ఒకవేళ ఈ పైన E3 ఉందనుకోండి, E3 మైనస్ E1 తీసుకుంటే ఆటమ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, 3rd లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఓన్లీ 2 లెవెల్స్ నే కన్సిడర్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ మనం E2 మైనస్ E1 నే ఇక్కడ తీసుకుంటాం, ఇంత ఎనర్జీనే సప్లై చేస్తాం. సో ఇది ఈ సప్లై ఆఫ్ ఎనర్జీ ఇక్కడ. అంటే అదే ఆల్రెడీ చెప్పాను, సాలిడ్ స్టేట్ లేజర్ లోనైతే సపోజ్ ఒక రూబీ లేజర్ లో అయితే ఆటమ్స్ అన్ని కూడా చాలా కాన్స్టెంట్ గా ఒకే చోట ఉంటాయి. అదే గ్యాస్ లేజర్ అయితే టోటల్లీ ఎలా ఉంటాయి, గ్యాస్ లేజర్ అయితే మీకు అన్స్టేబుల్ గా ఉంటాయి గ్యాస్ లేజర్. సో కాబట్టి అక్కడ సప్లై చేసే ఎనర్జీ వేరు. అంటే స్టేబుల్ గా ఉండే ఐటమ్స్ కి 1 టైప్ ఆఫ్ ఎనర్జీ కావాలి, అన్స్టేబుల్ కి ఇంకోటి కావాలి. సో ఏదైతేనే ఎక్సైటెడ్ లెవెల్ కి వెళ్ళాలి అది. సో నెక్స్ట్ స్పాంటేనియస్ ఎమిషన్. ఇలా అబ్జర్వ్ చేసుకున్న ఆటమ్ ఆఫ్టర్ ఇట్స్ లైఫ్ టైం, అంటే చచ్చిపోయిన తర్వాత, అంటే ఇంకా అది మొత్తం ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇట్ కమ్స్ టు ఇట్స్ గ్రౌండ్ లెవెల్ ఆఫ్టర్ ఇట్స్ లైఫ్ టైం. అది 10⁻⁻7 ఆర్ 10⁻⁻8 సెకండ్స్ అనమాట లైఫ్ టైం అంటే. సో దట్ ఈస్ P21 ఈజ్ ఈక్వల్ టు A21. అంటే ఇక్కడ ఏంటి, ఎటువంటి ఎనర్జీ అంటే రిలీజ్ అవుతుంది ఎనర్జీ, బట్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. స్పాంటేనియస్ ఎనర్జీ ఇలా రిలీజ్ అవుతుంది, ఇలాగా ఒక ఆటమ్ ఇలా రిలీజ్ అవ్వచ్చు.
ఇంకో ఆటమ్ ఇలా రిలీజ్ అవ్వచ్చు, ఇంకో ఆటమ్ ఇలా రిలీజ్ అవ్వచ్చు, ఏదైతేనే మ్యూచువల్ గా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ యొక్క ఎయిమ్ ఏంటి మనకి అంటే టు బ్రింగ్ ద ఆటమ్ టు గ్రౌండ్ లెవెల్ బిఫోర్ ఇట్స్ లైఫ్ టైం. అంటే ఆ ఆటమ్ మొత్తం ఎక్స్పైర్ అవ్వకుండానే ఆ ఆటమ్ ని మనం కిందకి తీసుకురావాలి, గ్రౌండ్ లెవెల్ కి రీచ్ అయ్యేలా చేయాలంటే ఏం చేయాలి, మనం ఎక్సైటెడ్ లెవెల్లో కొంత ఎనర్జీని సప్లై చేయాలి. ఇక్కడ ఎక్సైటెడ్ లెవెల్లో కొంత ఎనర్జీని ఇక్కడ మనం సప్లై చేస్తే ఇట్ కమ్స్ టు గ్రౌండ్ లెవెల్ కి వస్తే ఏం చేస్తుంది, ఇట్ రిలీజ్ సమ్ ఎనర్జీ. ఇవన్నీ కూడా స్పాంటేనియస్ ఎమిషన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో చెప్తాం మనం. సో అదనమాట. సో కాబట్టి ఇక్కడ టోటల్ గా అప్వర్డ్ డైరెక్షన్ ఇట్లా వస్తే P12 is equal to అంటే అప్వర్డ్ డైరెక్షన్ ట్రాన్సిషన్ ఈజ్ ఈక్వల్ డౌన్వర్డ్ డైరెక్షన్ ట్రాన్సిషన్. ఇదనమాట. దీన్ని ఎట్లా రాస్తాం అంటే P12 UNU ఈజ్ ఈక్వల్ టు A21 ప్లస్ B21 ఇంటూ UNU. అంటే ఇది అప్వర్డ్ ట్రాన్సిషన్, ఇది 1 నుంచి 2 కి. దిస్ ఇస్ 2 నుంచి 1 కి మాత్రం 2 టైప్స్ లో రీచ్ అవుతున్నాయి. ఒకటి స్పాంటేనియస్, కొన్ని లైఫ్ టైం అయిపోయాక కొన్ని రీచ్ అవుతున్నాయి, బిఫోర్ లైఫ్ టైం కొన్ని రీచ్ అవుతున్నాయి. ఇక్కడ ద రిలేషన్ బిట్వీన్ A అండ్ B కోఎఫిషియంట్స్, ఈ A అండ్ B కోఎఫిషియంట్స్ ఏంటి అంటే లెట్ n1 నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎట్ లెవెల్ 1. ఇక్కడ మనం అనుకుందాం n1 నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెసెంట్ ఎట్ లెవెల్ 1 అంటే గ్రౌండ్ లెవెల్లో n1 నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ n2 నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎట్ లెవెల్ 2, సెకండ్ లెవెల్లో n2 నెంబర్ ఆఫ్ సంథింగ్. దెన్ అకార్డింగ్ టు Einstein, the upward transition is equal to downward transition. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే అప్వర్డ్ ట్రాన్సిషన్ గ్రౌండ్ లెవెల్ టు ఎక్సైటెడ్ లెవెల్కి వెళ్ళినాయో మళ్ళీ అన్ని ఐటమ్స్ ఎక్సైటెడ్ లెవెల్ టు గ్రౌండ్ లెవెల్కి వచ్చేస్తాయి, అవే వితౌట్ ఎనీ డిఫరెన్స్ ఆర్ వితౌట్ ఎనీ చేంజ్ అనమాట. సో వచ్చేస్తున్నప్పుడు ఇక్కడ n1 ఇంటూ P12 అంటే n1 లో ఉన్న ఐటమ్స్ ఎక్కడికి వెళ్తాయి, 1 నుంచి 2 కి వెళ్తాయి, n1 నెంబర్ ఆఫ్ ఐటమ్స్. అందుకే ఇక్కడ చెప్పాను నేను ఏంటిది, ఇక్కడ ఒక 6 ఐటమ్స్ తీసుకున్నాను. ఈ 6 ఐటమ్స్ ఎక్కడికి వెళ్తాయి అంటే ఎక్సైటెడ్ లెవెల్కి వెళ్తాయి. ఈ 4 ఐటమ్స్ ఎక్కడికి 5 ఐటమ్స్ ఎక్కడికి రావచ్చు, గ్రౌండ్ లెవెల్కి వచ్చే పాసిబిలిటీ. సో ఇక్కడ నేను ఇలాగే n2 తీసుకున్నాను, n2 నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో కాబట్టి ఇక్కడ n1 ఇంటూ ఈ RHS P12 కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈక్వేషన్ తీసుకోండి. P12 ఇంటూ UNU ఈజ్ ఈక్వల్ టు n2 ఇంటూ P21. ఈ P21 అనేది 2 టైప్స్ లో వస్తున్నాయి అనమాట, 2 టైప్స్ లో వస్తున్నాయి. సో దట్ ఈస్ A21 ప్లస్ B21 ఇంటూ UNU ఇలా ఉంది. దెన్ సింప్లిఫై చేయండి, n2 ని డిస్ట్రిబ్యూట్ చేయండి, A21 కి B21 కి డిస్ట్రిబ్యూట్ చేయండి. చేసి n1 B12 UNU is equal to n2 A21 plus n2 B21 UNU. దెన్ ఇక్కడ UNU అనేవి ఒక సైడ్ కి తీసుకెళ్ళిపోండి. ఆల్రెడీ UNU అంటే ఎనర్జీకి సంబంధించిన ఈక్వేషన్ అన్ని కూడా ఒక సైడ్ కి తీసుకొచ్చింది, LHS తీసుకొచ్చిన తర్వాత దట్ ఈస్ ఇంకా మిగిలేది n2 A21 ఒకటే మిగులుతుంది, ఇది ఇక్కడ మిగిలింది. దెన్ UNU కామన్ ఫ్యాక్టర్ తీయండి, కామన్ ఫ్యాక్టర్ తీస్తే n1 B12 మైనస్ n2 B21 ఇట్లా వచ్చింది. దెన్ UNU ఈజ్ ఈక్వల్ టు దిస్ ఎక్స్ప్రెషన్ డివైడెడ్ బై దిస్ బ్రాకెట్. ఈ బ్రాకెట్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ ని ఇక్కడ రాయండి. రాసిన తర్వాత ఈ n2 B21 అనేదాన్ని కామన్ ఫ్యాక్టర్ తీయండి, n2 B21 డినామినేటర్ లో. ఇలా కామన్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే తీస్తామో ఇది దీన్ని డివైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇందులో కామన్ గా వచ్చేది ఏది లేదు కాబట్టి ఇలా డివైడ్ చేస్తుంది. దిస్ విల్ బి 1. దెన్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, మాక్స్వెల్ బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం n1 బై n2 దేనికి ఈక్వల్ అంటే ది ఎక్స్పోనెంట్ ఆఫ్ U2 మైనస్ E1 బై KBT అకార్డింగ్ టు స్టాటిస్టికల్ మెకానిక్స్. సో కాబట్టి ఇక్కడ పార్టికల్ ఫిజిక్స్ సంబంధించి స్టాటిస్టిక్స్ లో తీసుకుంటే n1 బై n2 అనమాట. సో ఈ ఈక్వేషన్ కి ఈక్వల్ అయింది. దెన్ దీన్ని E2 మైనస్ E1 ని HU అంటాం మనం జనరల్ గా. E2 మైనస్ E1 అంటే
ఈ అంటే హెచ్ న్యూ అకార్డింగ్ టు ప్లాంక్స్. ఇది కూడా రాసుకోండి. అకార్డింగ్ టు ప్లాంక్స్, రఫ్ వర్క్ ఇది. దెన్ కేబిటి అంటే కేబి మీన్స్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఇంటూ అబ్సల్యూట్ టెంపరేచర్ అనమాట. దెన్ యూ న్యూ ఈజ్ ఈక్వల్ టు A21 by B21 into this expression. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, అకార్డింగ్ టు ప్లాంక్స్ రేడియేషన్ లా ప్రకారం ఏంటంటే ఇక్కడ మీకు యూ న్యూ ఈజ్ ఈక్వల్ టు 8 pi h nu cube by c cube into 1 by e power h nu by kBt minus 1. ఇది ప్లాంక్స్ రేడియేషన్ లా ఈక్వేషన్ అన్నమాట. ఇక్కడ పై అంటే కాన్స్టెంట్ వాల్యూ, h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, c అంటే ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్, nu అంటే ది అప్లైడ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్. ఇక్కడ కూడా 1 by ఎక్స్పోనెంట్ ఆఫ్ h nu by kBt. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఇది డిస్ట్రిబ్యూషన్ అయితే. దిస్ ఇస్ -1. నువ్వు ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ LHS ఈక్వల్ LHS యూ న్యూ, ఇది కూడా యూ న్యూ. సో ఇప్పుడు మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ని ఈ ప్లాంక్స్ రేడియేషన్ లాతో కంపేర్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ A21 by B21 is equal to 8 pi h nu cube by c cube. 8 pi h nu cube by c cube దీనికి ఈక్వల్ అయింది ఈ న్యూమరేటర్ బై డినామినేటర్. దెన్ దిస్ ఇస్ నెక్స్ట్ ది B12 by B21 ఓన్లీ డినామినేటర్ లో ఉన్న ఈ ఎక్స్ప్రెషన్ దేనికి ఈక్వల్ అంటే ఇక్కడ 1 ఉంది ఇక్కడ, ఎందుకంటే e పవర్ h nu by kBt e పవర్ h nu by kBt రెండు ఈక్వల్ కాబట్టి దిస్ గివ్స్ 1. ఇంకా ఈ ఎక్స్ప్రెషన్ ఉంది, ఈ ఎక్స్ప్రెషన్ B12 by B21 ప్లేస్ లో ఇంకా వేరే ఈక్వేషన్ ఏమీ లేదు. సో కాబట్టి ఇక్కడ నేను ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నప్పుడు ఇక్కడ A21 by B21 తీసుకుంటే A21 అంటే ఇది ఏంటంటే స్పాంటేనియస్, ఇది స్పాంటేనియస్ ఎమిషన్. దిస్ ఇస్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్. ఇది ప్రపోర్షనల్ టు న్యూ క్యూబ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ ఇది ఉంటుంది. దెన్ ఇక్కడ నేనేమంటున్నాను, A21 by B21 దేనికి ఈక్వల్ అంటే వెరీ వెరీ మచ్ లెస్ దాన్ 1 అన్నమాట. ఎందుకంటే స్పాంటేనియస్ ఎమిషన్ లో రిలీజ్ అయ్యే ఎనర్జీ నెగ్లిజిబుల్ అన్నమాట. దిస్ ఇస్ స్పాంటేనియస్, దిస్ ఇస్ స్టిమ్యులేటెడ్. సో స్పాంటేనియస్ కి స్టిమ్యులేటెడ్ లో రిలీజ్ అయిన అంటే ఇది చాలా చిన్న వాల్యూ అనమాట. కంపారిటివ్ గా A21 is a very small value when compared to B21 అంటే ఏంటి, ఇక్కడ స్టిమ్యులేటెడ్ ఎమిషన్. సో ఎప్పుడైతే స్మాల్ వాల్యూ డివైడెడ్ బై బిగ్ వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ ఎంత అయిపోతుంది అనమాట, బిలో 1 అంటే మేబీ 0.000 సంథింగ్ వాల్యూ కావచ్చు. సో కాబట్టి ఇక్కడ చాలా తక్కువ వాల్యూ ఎంత రావచ్చు అనమాట, సంథింగ్. సో కాబట్టి ఇది ఫర్ గుడ్ లేజర్ ఎంత ఉండాలన్నమాట, ఈ లెస్ దాన్ 1 వాల్యూ ఎంత ఉంటుంది. దిస్ ఇస్ ఫర్ గుడ్ లేజర్. అంటే ఒక మంచి లేజర్ కనుక పర్ఫెక్ట్ గా అది ఫంక్షనింగ్ చేస్తుంది, పర్ఫెక్ట్ కోహరెంట్ బీమ్ వస్తుంది, మోనోక్రోమాటిక్ బీమ్ వస్తుంది, ఇది ఎక్సలెంట్ గా ఉంది లేజర్ అని అనుకోవాలి అంటే కనుక దాని ఆ లేజర్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అంటే, దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే కనుక దిస్ ఇస్ A21 by B21 రేషియో కనుక కడితే, అంటే దాని స్పాంటేనియస్ వచ్చిన వాల్యూ స్టిమ్యులేషన్ వచ్చిన వాల్యూ కనుక మనం రేషియో కడితే దాని వాల్యూ బిలో 1 రావాలి. ఎంత తక్కువ వస్తే అంత ఎక్సలెంట్ లేజర్ అనమాట ఈ వాల్యూ ఇది. అయితే ఇక్కడ ఏంటంటే మీకు అవుట్ లైన్స్ ఇస్తారు తప్ప యాక్చువల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వరు. లేజర్ అనేది డేంజరస్ థింగ్ కాబట్టి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వబడవు, ఎక్కడప్పుడు ఇవ్వరు, ఏ చాప్టర్ లోని కూడా ఏ లెసన్ లోని ఇవ్వరు. అలాగే B12 by B21
B12 by B21 అంటే B12 అంటే ఏంటి ఇక్కడ అబ్జార్ప్షన్. దిస్ ఇస్ B21 అంటే అగైన్ స్టిమ్యులేషన్. ఈ స్టిమ్యులేషన్ కాబట్టి ST స్టిమ్యులేషన్. ఈ స్టిమ్యులేషన్ కాబట్టి ఇది అబ్జార్ప్షన్ అనేది కొంత ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే హెచ్న్యూ అనే ఎనర్జీని గ్రౌండ్ లెవెల్ అబ్జర్వ్ చేసుకుని ఎక్సైటెడ్ పోతుంది. అలాగే B21 అనేది ఇది దిస్ ఇస్ స్టిమ్యులేషన్. దిస్ ఇస్ ఆల్సో స్టిమ్యులేషన్. ఇక్కడ స్పాంటేనియస్ అని పడింది, దిస్ ఇస్ స్టిమ్యులేషన్. సో ఇదిగో స్టిమ్యులేషన్. సో B1 to B21. సో కాబట్టి ఇది ఈ స్టిమ్యులేషన్. కాబట్టి ఎక్సైటెడ్ టు గ్రౌండ్ లెవెల్ కూడా రావాలన్నా కూడా ఎనర్జీ ఎంత హెచ్న్యూఏ తీసుకుంటుంది. సో కాబట్టి సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అంటే మనం అంటాం ఏదో సైకిల్ దొక్కుతామండి, అప్పుకి వెళ్ళాలంటేనేమో ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది, అలాగే అప్ నుంచి డౌన్ కి రావడానికి ఏమో తక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది అంటాం జనరల్ గా. మనం ఏదైనా ఒక సైకిల్ రైడింగ్ లో కానీ ఏదో అంటారు. అలాగా గ్రౌండ్ లెవెల్ టు ఎక్సైటెడ్ లెవెల్ కి వెళ్ళడానికి ఎక్కువ ఎనర్జీ అయిపోతుంది, ఎక్సైటెడ్ టు గ్రౌండ్ కి రావడానికి పెద్దగా ఎనర్జీ అక్కర్లేదు అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఎలా ప్రూవ్ అయింది, ఈజ్ ఈక్వల్ టు 1 కి ఈక్వల్ అయింది. కాబట్టి ఒక ఆటమ్ ని ఎక్సైటెడ్ లెవెల్ కి పంపాలంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఖర్చు అవుతుందో, అలాగే ఎక్సైటెడ్ లెవెల్ లో ఉన్న ఆటమ్ ని ఇమీడియట్ గా బిఫోర్ ఇట్స్ లైఫ్ టైం గ్రౌండ్ లెవెల్ కి తీసుకురావాలన్నా కూడా అది సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది అన్నమాట. సో ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ మాత్రం మీరు హైలైట్ చేసి ఇప్పుడు నేను చెప్పింది రాయాలన్నమాట ఇక్కడ కింద. ఫర్ గుడ్ లేజర్ ద రేషియో ఆఫ్ spontaneous emission and stimulated emission should be very much less than 1. Okay, next one is ఇది రాయాలి. The energy required for B12 for absorption and stimulation should be equal. ఈ రెండింటికి కూడా ఈక్వల్ గానే ఉంటాయి అన్నమాట వాల్యూస్. ఓకే.